నెల్లూరు బారా షాహీద్ దర్గాలో మూడో రోజు రొట్టెల పండుగ ఘనంగా జరుగుతోంది. రొట్టెల పండుగలో వర్చువల్ గా పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. దర్గా అభివృద్ధికి 5 కోట్ల నిధులు విడుదల చేశారు ముఖ్యమంత్రి. రొట్టెల పండుగను గతంలోనే రాష్ట్ర పండుగగా ప్రకటించామన్నారు. రానున్న రోజుల్లో రొట్టెల పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని ప్రకటించారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఇంకా గొడవ చల్లారలేదు. సదూంలో వైసీపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తిరుపతి నుంచి మిథున్ రెడ్డి వెళ్లగా పోలీసు యంత్రాంగం అలర్ట్ అయింది. కల్లూరు 4 రోడ్ల కూడలిలో భారీగా పోలీసులు మోహరించారు. తమ పార్టీ నేతలపై వైసీపీ నేత మిథున్ రెడ్డి రాళ్ల దాడి చేయించారన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. డబ్బు మదంతో తండ్రి కొడుకులు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పవన్ ని ఓడించడానికి డబ్బులు వెదజల్లారని విమర్శించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుట్రలని ప్రజలు తిప్పికొట్టారన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో ఆసక్తికర దృశ్యం కనబడింది. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. వారిద్దరూ తండ్రి కొడుకులు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని ఎక్స్ అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయించారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. గతంలో కౌన్సిలర్ గా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన తాను ఇవాళ ఎమ్మెల్యేగా రావడం సంతోషంగా ఉందన్నారు అస్మిత్ రెడ్డి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో ఆ పార్టీలో చేరారు అనంతపురం, రాజంపేట, సత్యసాయి జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు. బీజేపీలోకి వచ్చిన పలువురికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు పురంధేశ్వరి. ఎన్డీఏ కూటమి మీద నమ్మకంతో అనేక మంది బీజేపీలో చేరుతున్నారన్నారు. దేశ ప్రగతి మోదీతోనే సాధ్యమన్నారు. వరదల పట్ల అందరూ అలర్ట్ గా ఉండాలని పార్టీ క్యాడర్ కి పిలుపునిచ్చారు పురంధేశ్వరి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో అలర్ట్ అయింది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులతో మాట్లాడారు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత. ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి అనిత వర్షాలపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు అనిత. ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చింది. పొదిలి, కనిగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు కింద పడిపోయాయి. దీంతో భయాందోళనకు గురయ్యారు గ్రామస్తులు. ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత ప్రకంపనలు ఆగిపోవడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో పర్యటించారు మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి. ముచ్చుమరిలో అత్యాచారానికి గురై ఆచూకీ లేకుండా పోయిన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు మంత్రులు. ఎంఆర్పీఎస్ నేత నరేందర్ కిడ్నాప్ కేసులో ముంబైలో మరో 4గురిని పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 7 రౌడీ షీటర్ల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ గండిపేటలో నరేందర్ ని కిడ్నాప్ చేసిన దుండగులు 3 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి వదిలిపెట్టారు. 2 లక్షల రుణమాఫీ అని చెప్పి సగం మంది రైతులకే ఇచ్చారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కాంగ్రెస్ నాయకులు తప్ప పండుగ చేసుకునే రైతులే కనిపించలేదన్నారు. గత ప్రభుత్వంలో ప్రకటనలపై అడ్డగోలుగా మాట్లాడారని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా ప్రకటనలు ఇచ్చిందన్నారు బీఆర్ఎస్ నేత. రాష్ట్రంలో రైతాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రభుత్వం నిన్న 10 లక్షల మంది రైతులకి మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు. రుణమాఫీకి అనేక నిబంధనలు, ఆంక్షలు పెట్టడం సబబు కాదన్నారు పల్లా. నిజమైన రైతులకు కాంగ్రెస్ మేలు చేస్తుందన్నారు ఎంపీ మల్లు రవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100 ఎకరాలున్న వారికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం రుణమాఫీ చేయదని విపక్షాలు ప్రచారం చేశాయని, ఆ కారణంగానే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కొన్ని సీట్లు వచ్చాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ కి అండగా ఉంటారన్నారు మల్లు రవి. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల గురించి మాట్లాడి అమలు చేయాలని కోరారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకి జాతీయ హోదా కోసం కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడాలన్నారు. జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్తో త్వరలోనే ఉద్యమం చేపడతామని చెప్పారు. కేసీఆర్ తప్పు చేసి ప్రాణహిత చేవెళ్లను పక్కన పెట్టారని ఆరోపించారు చాడ. రైతులని రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. కండిషన్స్ లేకుండా రుణమాఫీ అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై పోరాటం చేస్తామని తెలిపారు ఆమె. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన వస్తాయని తెలిపారు. ఎక్కువ నిధుల కోసం ప్రయత్నిస్తామని కూడా డీకే అరుణ వెల్లడించారు. రైతు రుణమాఫీ చేసిన తెలంగాణ సర్కారును అభినందించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఏపీలోనూ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారామె. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత రేవంత్ రెడ్డి సర్కార్కే దక్కుతుందని ట్వీట్ చేశారు షర్మిల. రుణమాఫీతో రైతు కళ్లల్లో ఆనందం కనబడుతుందన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. కొలనూరులో 11 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రోడ్డుని ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. గుంటూరు జిల్లా తెన్నాలిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి రికార్డ్స్ ని పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, పారిశుద్ధ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు నాదెండ్ల. రైతు బజార్లోనూ తనిఖీలు చేపట్టారు. చెంచుపేటలో పర్యటించి కాలువల్లో బురదను తొలగించే పనులను పర్యవేక్షించారు మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న అమెరికా బయలుదేరనుంది రేవంత్ బృందం. వారం రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు రేవంత్. డల్లాస్తో పాటు పలు రాష్ట్రాల్లో పర్యటించే ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పర్యటన కొనసాగనుంది. పలు కంపెనీల సీఈఓలని కలవనున్నారు రేవంత్. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్కి రానున్నారు సీఎం. వినుకొండకి చేరనున్నారు వైసీపీ అధినేత జగన్. తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో వినుకొండ వెళ్లారు మాజీ సీఎం. అక్కడ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు జగన్. వినుకొండలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. జగన్ రాకతో 400 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా చాట్ ని లీక్ చేసింది లావణ్య. రాజ్ తరుణ్ ఫోన్ నుండి స్క్రీన్ షాట్స్ తీసుకుంది లావణ్య. పోలీసులకి సమర్పించిన ఆధారాల్లో ఈ చాటింగ్ స్క్రీన్ షాట్స్ ని జతపరిచింది లావణ్య. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ ని సందర్శించారు ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్. ప్రాజెక్టుకున్నటువంటి 18 వరద గేట్లను ఈఈ రవీందర్ కలిసి ట్రయల్ రన్ చేసి పరిశీలించారు. ప్రాజెక్టు 18 గేట్లని లిఫ్టింగ్ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. గతంలో వరదలకు తలెత్తిన గేట్ల లిఫ్టింగ్ సమస్యలని పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం, రావిమెట్ల గ్రామాలను సందర్శించారు మంత్రి కందుల దుర్గేష్. ఎర్ర కాలువ ముంపు పొలాలను పరిశీలించి అధికారులకి సూచనలు ఇచ్చారు. వరదపై ఎప్పటికప్పుడు ప్రజలని అలర్ట్ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ అధికారులు మూసీ నది ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. దోమలతో ఇబ్బంది పడకుండా డ్రోన్ కెమెరాతో మందు స్ప్రే చేశారు. ఏవైనా సమస్యలుంటే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో భారీ వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టుపై మట్టి కట్టలు తెగిపోయాయి. నీరంతా బయటకు వెళ్లడంతో రిజర్వాయర్ ఖాళీ అయింది. పంట పొలాలు నీట మునిగాయి. ప్రాజెక్టు ఉధృతిని పరిశీలించారు ఎమ్మెల్యే ఆదినారాయణ. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు కోటపల్లి మండలంలో లోతువాగు వంతెన మరోసారి కొట్టుకుపోయింది. రాకపోకలు ఆగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల ధాటి నుంచి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లాలో కుండపోత వర్షాలకు వాగు వంకలు పొర్లుతున్నాయి. ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలివేరు, జల్లేరు వాగుల ధాటితో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం పోచమాలయం పూర్తిగా నీట మునిగింది. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలకి గణపవరం కొండవాగుకి వరద ఉధృతి పెరిగింది. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి రహదారిపై నుంచి ప్రవహించడంతో కల్వర్టు పూర్తిగా పాడైపోయింది. రాకపోకలు ఆపేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.